గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో దశరథుని మంత్రులు, వారి గుణగణములు గురించి చెప్పుకుంటున్నాం. ఇక్ష్వాకు వంశజుడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ దశరథ మహారాజు యొక్క అమాత్యులు కార్య విచారణలో దక్షులు, ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు, ఎల్లప్పుడును రాజునకు ప్రియమును గూర్చుట మేలు చేయుట యందే నిరతులు, సద్గుణ సంపన్నులు. వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్ఠలు గలవాడును అయిన దశరథుని యొక్క ఆస్థానమున 8 మంది మంత్రులు గలరు. వారు సర్వ వ్యవహారములయందు ఎట్టి దోషములకును తావీయని వారు. సర్వదా రాజకార్యములను నిర్వహించుటయందు తత్పరులు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనువారు ఈ 8 మంది మంత్రులు. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఇద్దరును ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉండిరి. ఇంకను జాబాలి మొదలగు పురోహితులను మంత్రులను ఉండిరి. వారు న్యాయశాస్త్రము, దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు. అకృత్యములకు పాల్పడని వారు, నీతి కుశలరు, విద్యుక్తముగాని కార్యముల ఎడ విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎరిగినవారు, తిరుగులేని పరాక్రమము గలవారు, మంత్రాంగమునందు ఖ్యాతికెక్కినవారు, రాజకార్యములయందు ఏమరపాటు లేనివారు, త్రికణ శుద్ధి కలవారు, తేజోమూర్తులు, క్షమాగుణము కలవారు, కీర్తి ప్రతిష్ఠలు గలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు, కోపం వలన గాని, కోరికల వలన గాని, స్వార్థ చింతన వలన గాని అసత్యమునకు ఒడిగట్టనివారు, స్వరాష్ట్రముల యందు గాని, పరరాష్ట్రముల యందు గాని జరుగుతున్న జరగబోవు విషయములన్నిటియును ఆ మంత్రులకు చారుల ద్వారా తెలియుచునే ఉండును. ఆ మంత్రులు సమస్త వ్యవహారముల యందును సమర్థులు. మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజ పరీక్షలలో నెగ్గినవారు. అపరాధము చేసిన వారు తమ సుతులైనప్పటికిని నిష్పక్షపాతముగా దండించెడివారు. వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుట యందును, యోగ్యతలను బట్టి వేతనములను వసంగుచు, చతురంగ బలములను సంరక్షించుట యందును జాగరూకులయుందురు. ఇంకను వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు. సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండువారు. అయినను శత్రువు నిరపరాధి అయినచో అతనిని దండించెడివారు కారు. రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో నుంచెడివారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు, ఆ సాధువులను శిక్షించువారు, మరియు వారు బ్రాహ్మణులకును క్షత్రియులకును బాధ కలుగకుండా ధనాగారమును నింపెడివారు. అపరాధుల యొక్క దోషముల తారతమ్యములను బట్టియు, అపరాధ రుసుమును చెల్లించు విషయమున వారి శక్తి సామర్థ్యములను బట్టియు దండనలను విధించెడివారు. మంత్రులందరూ త్రికరణ శుద్ధితో ఏకగ్రీవముగా రాజ్య వ్యవహారమును నడుపుచుండువారు. ఆ పురమునందు గాని రాజ్యమునందు గాని అబద్ధమాడువాడు ఎవ్వడునూ లేడు. అయోధ్య నగరమునందును కోసల దేశమునందును ఏ ఒక్కడును వంచకుడు గాని పరస్త్రీ రతుడు గాని లేకుండెను. కనుక అంతటను ప్రశాంతి నెలకొనియుండెను. ఆ మంత్రులందరూ శుభవస్త్రములను, సముచితములైన వేషభూషణములను ధరించుచుండెడివారు. వారు సచ్చీలురు, రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజ్యతంత్రములను నడిపెడివారు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములనే గ్రహింతురు. తమ సద్గుణముల కారణంగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైనారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. వారు తమ బుద్ధి బలముచే భూత భవిష్యత్ వర్తమాన విషయ పరిజ్ఞానం గలవారుగా విదేశములయందును ఖ్యాతి వహించిన వారు. ఆ అమాత్యులందరును ఇతర రాజులలో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సంధి చేసుకొనుటను, యుద్ధమును నడిపించుటకు ఎరిగినవారు. కలిగిన సంపద తోడనే తృప్తిపడువారు. మంత్రాలోచనలను రహస్యంగా నుంచుటలో సమర్థులు. సున్నితమైన విషయములను సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభ గలవారు. రాజనీతి శాస్త్ర పులోలితులు. బాగుగా ఎరిగినవారు. రాజునకు హితము కలుగునట్లు ప్రియముగా మాట్లాడువారు. ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో గూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించెను. దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు, అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపజేయుచు దేశమును పాలించుచుండెను.
మహాధాతగా, సత్యసంధుడుగా, ముల్లోకముల యందును ఖ్యాతికెక్కిన వాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలించుచుండెను. దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండిరి. సామంత రాజులందరును ఆయనకు పాదాక్రాంతులయ్యుండిరి. అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులనందరినీ రూపుమాపెను. శత్రువులలో ఆయన కంటే అధికుడు గాని, ఆయనతో సమానుడు గాని ఎవ్వడునూ లేడు. ఇంద్రుడు దేవలోకమున వలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను. రాజునకు హితమును గూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడిన వారును, ప్రభుభక్తి పరాయణులను, బుద్ధి కుశలులను, కార్యదక్షులను అయినట్టి మంత్రులతో గూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతో ఉప్పుచున్న ఉదయభానుని వలె ప్రకాశించుచుండెను. ఇది శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 7వ సర్గము సమాప్తము.